గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంక్రీట్ మిల్లర్లను ఆర్డీఓలు, ట్రాఫిక్ పోలీసులు అడ్డుకోకుండా స్పష్టమైన ఆదేశాలు ప్రభుత్వం చేపించేలా బాధ్యత తీసుకుంటానని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ క్రీడల మంత్రివర్యులు వాకిటి శ్రీహరి కాంక్రీట్ మిల్లర్ అసోసియేషన్కు హామీ ఇచ్చారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంక్రీట్ మిల్లర్లను ఆర్డీఓలు, ట్రాఫిక్ పోలీసులు అడ్డుకోకుండా స్పష్టమైన ఆదేశాలు ప్రభుత్వము చేపించేలా బాధ్యత తీసుకుంటానని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ క్రీడల మంత్రివర్యులు వాకిటి శ్రీహరి కాంక్రీట్ మిల్లర్ అసోసియేషన్కు హామీ ఇచ్చారు. ఈ మేరకు అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం శంషాబాద్ బేగమ్స్ ఫంక్షన్ హాల్లో క్యాలెండర్ ఆవిష్కరణ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి వాకిటి శ్రీహరి, విశిష్ట అతిథిగా ప్రకాష్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అసోసియేషన్ క్యాలెండర్ ఆవిష్కరించడంతో పాటు ఇటీవల అకాల మరణం పొందిన 2 మిల్లర్ మిత్రుల కుటుంబాలకు 1,00,000 చొప్పున ఆర్థిక సహకారాన్ని అసోసియేషన్ తరఫున అందజేసిన చెక్కులను పంపిణీ చేశారు. దీంతో పాటు లేబర్ కార్డులను, అసోసియేషన్ ఐడి కార్డులను పంపిణీ చేశారు. మంత్రి ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ కాంక్రీట్ మిల్లర్ల విషయంలో స్పష్టమైన జీవోను ఇప్పించడమే కాకుండా పోలీసులు, ఆర్డీఓలు వారి నుంచి వేధింపులు లేకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తారని హామీ ఇచ్చారు. అనంతరం అసోసియేషన్ అధ్యక్షులు వాకిటి నాగరాజు, ప్రధాన కార్యదర్శి గోపాల్ మాట్లాడుతూ పొట్టకూటి కోసం మహబూబ్ నగర్ జిల్లా నుంచి వలస వచ్చే 40 ఏళ్లుగా హైదరాబాద్ నగరాభివృద్ధిలో మా శ్రమ ఎంతో ఉందని గుర్తు చేశారు. అసెంబ్లీ పైకప్పులో లీకేజీలు ఏర్పడితే సున్నపు మెటీరియల్ని స్లాబ్పై వేసి దాన్ని పటిష్టం చేయడంలో మా మిల్లర్ల పాత్ర ఉందని గుర్తు చేశారు. ప్రభుత్వం వెంటనే చొరవ చూపు బిల్లర్ల సమస్యలను పరిష్కరించేలా చొరవ చూపాలని వారు ప్రత్యేక విజ్ఞాపనలను, వినతి పత్రాలను మంత్రికి అందజేశారు. ఈ కార్యక్రమంలో శంషాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ బండి గోపాల్ యాదవ్, బీజేపీ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు నందా కిషోర్ గుప్తా, కాంక్రీట్ మిల్లర్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు వాకిటి నాగరాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి గోపాల్, కోశాధికారి శ్రీను యాదవ్, ఉపాధ్యక్షులు సుల్తాన్ నాయుడు, సలహాదారులు వీరయ్య, మాధవరెడ్డి, అంచం రాములు, తిరుపతయ్య, వై శ్రీనివాస్, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ భరత్ కుమార్, తసౌండ్ అధ్యక్షులు శాంతన్న, ప్రధాన కార్యదర్శి మహాలింగం, ఈస్ట్ జోన్ అధ్యక్షులు భాస్కర్ రెడ్డి, కార్యదర్శి శ్రీరాములు, నార్త్ జోన్ అధ్యక్షులు జనార్దన్, కార్యదర్శి సతీష్, వెస్ట్ జోన్ అధ్యక్షులు రాములు యాదవ్, ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్లతో పాటు గ్రేట్ హైదరాబాద్ పరిధిలోని కాంక్రీట్ మిల్లర్ లేబర్ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వాస్తవానికి మిల్లర్లను కట్టించుకోవడానికి ట్రాక్టర్లను తయారు చేసిండ్రు. అక్కడ కమర్షియల్ పర్పస్ తీసుకుంటున్నాం, ట్రాక్టర్లని అగ్రికల్చర్ పర్పస్ తీసుకోవడం లేదు. మాకు ఎగ్జంప్షన్ ఉంది, కాకపోతే దానికి సంబంధించిన పత్రాలు మా దగ్గర లేవు. గవర్నమెంట్ మాకు ఎగ్జంప్షన్ ఇచ్చిందనే విషయంలో మేము క్లారిటీగా చెప్పలేని పరిస్థితి. అందుకే మిమ్మల్ని వేడుకున్నది ఒకటే అన్న, మాకు ప్రత్యేకమైన ఒక జీవో ఒకటి ఇప్పించగలిగితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము ఆల్రెడీ మంత్రివర్యులు పునః ప్రభాకర్ గారు అందరినీ వేడుకున్నాం. హైదరాబాద్లో ఉన్న మిల్లర్లందరూ అయినా వాళ్ళకు ఈ కాయిదాలలో ఏది ఉంటుంది కానీ ఏదో చేసి వంక చేసి రోడ్ల మీద మాత్రం తిరిగినట్టే. కాబట్టి ఇప్పుడు మన మంత్రి గారు విన్నవించుకున్నది ఏంటంటే, ఇప్పుడు రోజు అప్పుడు ఉన్నప్పుడు మా దురదృష్టం ఏంటంటే అప్పుడు అన్నీ ఉంటే 4 రోజులు ఉంటే మాకు పనులు చేసి పెట్టిపోయేది. మా కర్మతో ఆయన తీసేసారు, మధ్యలో తీసేసే వరకు ఈ క్యాలెండర్లో మీరు చేసిన ప్రతి కార్యక్రమానికి సంబంధించి సేవా కార్యక్రమం, మా అసోసియేషన్ తరఫున చేసిన సేవా కార్యక్రమాలు, ఆర్థిక సహకారాలు, ప్రతి ఫోటో కూడా అందులో ఉంటుంది. సో అవన్నీ కూడా మేము గత దశాబ్ద కాలంగా పడుతున్న కష్టాలను ఈ క్యాలెండర్ ప్రతిరూపంగా ఉంటుంది కదా.
బంధువులు ఇక్కడికి వలస వచ్చి ఇక్కడే జీవనం సాగిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఎప్పుడు లేని సమస్యలు ఇప్పుడు ఎదురవుతున్నాయి. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము కూడా కార్యక్రమాన్ని నిర్వహించి వాళ్ళకి మా సమస్యలు చెప్పడం జరిగింది. దాని తర్వాత సమస్యలు ఎక్కువైనా తప్ప తక్కువ కాలేదు. మాకు జీవో రద్దు చేసే విషయంలో అప్పుడున్న రోసయ్య గారు సపోర్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు కూడా మీరు మాకు అండగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మంత్రివర్యులు మా అన్న వాటికి శ్రీహరణ గారికి, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్న గారికి, మిగతా వేదిక మీద ఉన్న పెద్దలు గణేష్ భాయ్ గారికి, మిగతా పెద్దలకు అందరికీ హృదయపూర్వక మిల్లర్ అన్నల తరఫున మీకు మా వందనాలు అభివందనాలు తెలియజేస్తున్నాను. నాన్న చిన్న సత్కారం ఉంది మీకు చిన్న మరి జై వీళ్ళని ఎంతో మీటింగ్ సక్సెస్ఫుల్ గా మనకు విజయవంతం చేశారు. మనగా ఎవరు కూడా తొందరపడకుండా ఎవరు మరి ఈ మీటింగ్ ను విజయవంతంగా చేయడానికి మీకు అందరినీ పేరు పేరు తెలియజేసుకుంటూ, అలాగే నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి సమస్య ట్రాఫిక్ సమస్య అయితే మన తన దగ్గర ఒక 10,000 రూపాయలు ఆదాయం వస్తుందంటే కూలీలకు కూలీగా మిగిలేది ఈ ఆటో వాళ్ళకు ట్రాఫిక్ వాళ్ళకే కట్టాల్సి వస్తుంది. కాబట్టి ఈ విధంగా పరిస్థితి చాలా తీవ్ర స్థితిలో పడిపోయింది. అయితే ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి మొదటి నుంచి అడక్ కమిటీ చైర్మన్ గా ఉంటారు. మనకున్న సమస్యలను ఇప్పటి వరకు 20 నుంచి 30 పోలీస్ స్టేషన్లో ఏ సమస్య వచ్చినా ముందుండి ఆ సమస్యలను పరిష్కరిస్తున్న మన రాష్ట్ర అధ్యక్షులు వాకిటి నాగరాజు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ట్రెజరర్ శ్రీను యాదవ్ గారు ఇటీవల అన్న సర్పంచ్ గా గెలిచారు, ఘన విజయం సాధించారు. అన్న కూడా స్వాగతం సుస్వాగతం. భారతం పైకి వచ్చింది మనకు బాగా తెలుసు. మనమందరం కూడా ఒక ఇన్సూరెన్స్ 30 ఏళ్ళ నుంచి మీ అందరితో చాలా పరిచయం. ఈ కష్టాలు ఏ విధంగా ఉందో మనకు కూడా బాగా అనుభవం బాగా తెలుసు. చాలా మంది కొంతమంది టైమింగ్ చేంజ్ అయినప్పుడు రోడ్డు మీద ఇబ్బందులు వస్తుంటాయి. ఇబ్బందులు వచ్చినప్పుడు మన వాళ్ళంతా కూడా ఫోన్ చేస్తే పోలీసు వాళ్ళకు కూడా కొంచెం అభినందించాలి. మనం ఎప్పుడు చెప్పినా కొంతమంది మనకు ఇబ్బంది లేకుండా కూడా ఇంటించిన 15 రోజులు కూడా ఉన్నాయి. మనం అలాంటి టైం కూడా మా వాళ్ళు బీదవాళ్ళయ్యా వాళ్ళు సంపాదించిన 2,000, 3,000, 1,000 రూపాయలు చాలా ఇబ్బంది అంటే వాళ్ళు కూడా కనుకరించి ఇచ్చినారు. కానీ కొన్ని సందర్భాలలో వాళ్ళకు కూడా ఇబ్బందులు ఉంటాయి. కానీ ఇప్పుడు మన మంత్రి వాళ్ళు వచ్చినారు, ప్రభుత్వంలో ఉన్నారు. మనకి ఏ విధంగా టైమింగ్ తీసుకోవాలి, ఎప్పుడైనా 15 నిమిషాలు అర్ధగంట అయినా ఇబ్బంది పెట్టద్దని డిపార్ట్మెంట్ మాట్లాడి అన్నారు. దాన్ని ఏదైనా ఒక ఆఫీస్తామని చేపిస్తామని చెప్తున్నాం. ముఖ్యంగా పెద్దలు కమిటీ అదేవిధంగా ఇటీవల మన పవన్ కుమార్ అని పిఎల్ఈడిలో మల్లేష్ గారు అన్న చాలా సీనియర్. ఇందాక చెప్పినట్టు శాంతన గారితో పాటు ఆయన సోదరుడు. దయచేసి ఇక్కడికి వస్తే మీకు మేము మొదటి నుంచి ఇచ్చిన హామీ ప్రకారం ₹1,00,000 ఆర్థిక సహకారాన్ని అందజేస్తాం. అదేవిధంగా హైదరాబాద్ చంద్రయ్య గారు రాజు కుటుంబం ఓకే అన్న
మిల్లర్స్ అసోసియేషన్స్ ద్వారా ఈరోజు క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని, అదే మాదిరిగా మిల్లర్ అసోసియేషన్ ద్వారా ఈరోజు జరిగేటువంటి వాళ్ళకి సహకారం చేసే విధానాన్ని కూడా చెప్పడం జరిగింది. ఇదో కూడా వాళ్ళ జీవన విధానం చాలా బాధాకరం. ముఖ్యమంత్రి గారి దగ్గర సమయం తీసుకొని మాట్లాడి ఈ మిల్లర్లకు ఏవైతే ట్రాక్టర్ కట్టి తీసుకుపోయే విధానంలో వాళ్ళకి ఫైన్లు పడి మా జీవితం అంతా అక్కడనే పోతూ అంటా ఉన్నారు. ఈ సమస్యకు మంచి పరిష్కారం ఆలోచన చేసి ఎవరు ఇబ్బంది పడకుండా వాళ్ళు నిర్మించిన నిర్మాణాలని మనమంతా కూడా జీవనం గడుపుతూ ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా బాధ్యతగా ఈ సమస్యను పరిష్కారం చేసే విధంగా ముందుకు పోతాం. థ్యాంక్ యూ.